హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్నాలజీ. ఈరోజు మన ఆఫర్ వచ్చేసి క్యాష్ బ్యాక్ ఆఫర్ అనమాట. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఉన్న వాళ్ళకి క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకుని బజాజ్ నుంచి మనకి క్యాష్ బ్యాక్ పాయింట్స్ వస్తాయి, దాన్ని కన్వర్షన్ చేసుకోవచ్చు. సో ఈ రెండు ఆఫర్ చెప్పుకునే ముందు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇక్కడ నేను ట్రిక్స్, డీల్స్, లూట్స్, ఆఫర్స్, అమెజాన్ క్విజ్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా పెడుతుంటాయి అనమాట. ఎవరైతే జాయిన్ అవ్వలేదు వాళ్ళందరూ జాయిన్ అయిపోయి లూజ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఆఫర్లోకి వెళ్తే ఎయిర్టెల్ యాప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుందన్నమాట. వచ్చిన వెంటనే ఇక్కడ మనకి పేమెంట్స్ బ్యాంక్ ఆప్షన్ ఉంది కదా పైన, వీవ్ అకౌంట్ అని, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ యాడ్ మనీ మీద క్లిక్ చేయండి. యాడ్ మనీ మీద క్లిక్ చేసి ఇక్కడ 500 ఉంది కదా, 50 రూపీస్ చేయండి. 50 రూపీస్ చేసి యాడ్ మనీ మీద క్లిక్ చేయండి. యాడ్ మనీ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే పేమెంట్ పేజ్లో మనకి పేటిఎం అనేది సెలెక్ట్ చేసుకొని పే నౌ మీద క్లిక్ చేయండి. పే నౌ మీద క్లిక్ చేసిన వెంటనే రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట పేమెంట్ పేజ్కి. పాస్కోడ్ అనేది ఇచ్చేసిండి. పాస్కోడ్ ఇచ్చేసిన వెంటనే మీ పేమెంట్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ అయిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే నా పేమెంట్ కూడా ప్రాసెస్ అయిపోయి సక్సెస్ అయిపోయింది అనమాట. అయిపోయిన వెంటనే ఇంకొకసారి చేయాలన్నమాట. ఇదే పేమెంట్ 50 రూపీస్ పేమెంట్ ఇంకొకసారి చేయాలన్నమాట. సో ఇక్కడ నేను బ్యాక్ వచ్చేసి హోమ్ పేజ్లోకి వస్తున్నాను. హోమ్ పేజ్ మీద క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ ఇక్కడ యాడ్ మనీ అనే ఆప్షన్ వచ్చింది చూస్తారా. సో ఇక్కడ యాడ్ మనీ మీద క్లిక్ చేయండి. యాడ్ మనీ మీద క్లిక్ చేసి మళ్ళీ 500 తీసేసి 50 రూపీస్ పెట్టండి. 50 రూపీస్ పెట్టి మళ్ళీ యాడ్ మనీ చేయండి. యాడ్ మనీ మీద క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ పేటిఎం ఆప్షనే క్లిక్ చేయాలన్నమాట. యూపీఐ, పేటిఎం యూపీఐ క్లిక్ చేసి పే నౌ మీద క్లిక్ చేయండి. మళ్ళీ రీడైరెక్ట్ అవుతుంది పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోతే పాస్వర్డ్ అవన్నీ ఇచ్చేసి మనకి మళ్ళీ పేమెంట్ అనేది ప్రాసెస్ అవుతుంది, సక్సెస్ కూడా అయిపోతుంది అనమాట. సక్సెస్ అయిపోయిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ వచ్చేసేయండి. 2 సార్లు పేమెంట్ చేసేసాం కదా. పేమెంట్ చేసిన వెంటనే ఇక్కడ మళ్ళీ మనము బ్యాక్ వచ్చేసి పేటిఎం యాప్ అనేది ఓపెన్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను హోమ్ పేజ్లోకి వచ్చేస్తున్నాను. హోమ్ పేజ్లోకి వచ్చేసి మళ్ళీ నేను స్క్రీన్ హోమ్ పేజ్లోకి వస్తున్నాను. స్క్రీన్ హోమ్ పేజ్లోకి వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హోమ్ స్క్రీన్లో మనకి పేటిఎం యాప్ అనేది ఉందన్నమాట. సో పేటిఎం యాప్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి కింద క్యాష్ బ్యాక్ అండ్ ఆఫర్ సెక్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి 2 స్క్రాచ్ కార్డ్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 2 పేమెంట్స్ చేసాం కాబట్టి 2 స్క్రాచ్ కార్డ్ అవైలబుల్ అయినాయి. సో స్క్రాచ్ చేస్తే ఇక్కడ 5 రూపీస్, ఇంకొక స్క్రాచ్ కార్డ్లో కూడా 5 రూపీస్, మొత్తం 10 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఎయిర్టెల్ ఆఫర్ వచ్చేసి. సో ఇక్కడ నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి మనకి బజాజ్ నుంచి అనమాట. ఏం లేదు, క్విజ్ పార్టిసిపేట్ చేయాలన్నమాట. 20 కాయిన్స్ అనేది వస్తుంది. 20 అయినా రావచ్చు, 15 అయినా రావచ్చు, 100 కూడా రావచ్చు అనమాట. సో సర్చ్ బార్ మీద క్లిక్ చేయండి. సర్చ్ బార్ మీద క్లిక్ చేసిన వెంటనే మైజోన్ అని సెర్చ్ చేయండి. నేను ఇక్కడ ఆల్రెడీ సెర్చ్ చేసి పెట్టాను కాబట్టి దాని మీద మైజోన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్ప్లోర్ నవ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. దాని మీద క్లిక్ చేసినట్టు ఫస్ట్ 2 స్పిన్ వీల్ ఉంది చూసారా. సో ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్పిన్ నవ్ అనే ఆప్షన్ వచ్చింది చూసారా, బటన్ కింద చూసుకున్నట్టయితే మనకి లోడ్ అనే అవుతుంది. లోడ్ అయిపోయిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్పిన్ నవ్ అనే ఆప్షన్ వచ్చింది బటన్, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మొత్తం 100, 50, 20 ఇట్లా కాయిన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఎన్ని కాయిన్స్ వస్తే అన్ని కాయిన్స్ అనేది తీసుకోండి. ఇక్కడ నాకు 20 వచ్చింది. ఆన్సర్ నా ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఆల్ ది అబౌవ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ 2 ప్రాసెస్ స్పిన్ అండ్ వీల్ ఉంది కదా, 2 ప్రాసెస్వి. సో రెండింటికి ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబౌవ్ అనమాట. సో ఇక్కడ నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ సెకండ్ స్పిన్ ది వీల్ మీద క్లిక్ చేస్తున్నాను. స్పిన్ ది వీల్ మీద క్లిక్ చేసి మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ అనమాట. స్పిన్ నవ్ అనే బటన్ వస్తుంది. ఆ స్పిన్ నవ్ మీద క్లిక్ చేసిన వెంటనే సో 50 అయినా రావచ్చు, 20 అయినా రావచ్చు, 50 కాయిన్స్ అయినా రావచ్చు, 20 కాయిన్స్ అయినా రావచ్చు అనమాట. సో మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టు నాకు 20 కాయిన్స్ వచ్చింది. సో ఇక్కడ ఆన్సర్ నవ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఆల్ ది అబౌవ్ మీద క్లిక్ చేసేసినాను. సో ఇక్కడ 20 కాయిన్స్ అనేది మళ్ళీ వచ్చేసింది అనమాట. సో ఇలా 250 కాయిన్స్ వస్తే మనకి 40 రూపీస్ క్యాష్ బ్యాక్ లెక్క కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ బజాజ్ నుంచి ఆఫర్. 2 ఆఫర్ మంచి లూజ్ చేసుకోండి, 2 మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్నాలజీ. బాయ్.